హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు. జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం. మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే ఏపీ సిపిడిసిఎల్ రిక్రూట్మెంట్లో భాగంగా దాదాపు 86 ఎనర్జీ అసిస్టెంట్ సంబంధించి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 7 నుంచి మే 3 వరకు అవకాశాన్ని కల్పించారు. మరియు ఫీ పేమెంట్ చేయడానికి కూడా మే 3 వరకు అవకాశాన్ని కల్పించారు. సో వీటికి సంబంధించి వేకెన్సీస్ పరంగా చూసినట్లయితే సర్కిల్ పరంగా వేకెన్సీని ఇవ్వడం జరిగింది. విజయవాడ సర్కిల్లో 38 వేకెన్సీస్, గుంటూరు సర్కిల్లో 13 వేకెన్సీస్, సిఆర్డిఏ సర్కిల్లో 3 వేకెన్సీస్, ఒంగోలు సర్కిల్లో 32 వేకెన్సీలు ఉన్నాయి. సో మొత్తంగా ఈ ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 సంబంధించి 86 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇందులో రిజర్వేషన్ వారీగా చూసినట్లయితే బీసీ వారికి 25% ప్లస్ 4% ఫర్ ముస్లిం రిజర్వేషన్, మరియు ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 6%, మరి స్పోర్ట్స్ కోటా కేటగిరీకి 2% రిజర్వేషన్ స్పెషల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా చూసినట్లయితే అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియాతో పాటు రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టేట్కు రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వివరాల్లో భాగంగా చూసినట్లయితే ఈ జూనియర్ లైన్మెన్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వారికి మ్యాక్సిమం 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ పోస్ట్కి వచ్చేసి 10th క్లాస్తో పాటు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ ట్రేడ్లో సంబంధించి క్వాలిఫికేషన్ వారు అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్ట్ సంబంధించి మరియు ఎలక్ట్రికల్ సర్వీసింగ్ అప్లయన్సెస్ సంబంధించి ఆయా కోర్సెస్లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ పోస్ట్కి అప్లై చేసుకుని ఎలిజిబుల్ అవుతారు. సో వీటికి సంబంధించి లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి వివరాల్లో భాగంగా చూసినట్లయితే లోకల్ క్యాండిడేట్స్ అని తెలుసుకోవడానికి మీరు ఎస్ఎస్సి వరకు 4 ఇయర్స్ కన్సిడ్యూస్గా ఎక్కడ 4 ఇయర్స్ కంటిన్యూగా చదివి ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ మాత్రం మీ లోకల్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్ ప్రకారం చూసినట్లయితే లోకల్ క్యాండిడేట్స్ కోసం 80% పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. ఓపెన్ కాంపిటీషన్లో 20% పోస్టులను ఇవ్వడం జరుగుతుంది. అనగా ఏపీలోని మిగతా జిల్లా క్యాండిడేట్స్ అప్లై చేసినట్లయితే అందులో 20% సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లోకి రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పిన సర్కిల్ జిల్లాల క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు ఆ పోస్టులకు. నెక్స్ట్ వీటికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన విధంగా ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. సో అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 700 రూపీస్ పే చేయాల్సి ఉంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 350 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది. ఆన్లైన్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫోటో, హైట్, సిగ్నేచర్ సంబంధించి ఈ విధంగా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో స్కానింగ్, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని క్లారిటీగా అప్లోడ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ మ్యాక్సిమం అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ మ్యాక్సిమం 3 డిస్ట్రిక్ట్స్కు ఇంక్లూడింగ్ లోకల్ డిస్ట్రిక్ట్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఒకసారి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కు వారి ఐటీఐ క్వాలిఫికేషన్ బట్టి ఎలక్ట్రికల్ డిపెండెంట్ ఎగ్జామినేషన్ అయితే, రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా ఐటీఐ సిలబస్ సంబంధించి ఎలక్ట్రికల్ బేస్ చేసుకొని 100 మార్క్స్ కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ 40%, బీసీ క్యాండిడేట్స్ 35%, ఎస్సీ ఎస్టీ వారైతే 30% క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఉండడం జరిగింది. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అవుతారో వారికి పోల్ క్లైంబింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పోల్ క్లైంబింగ్ టెస్ట్కి సంబంధించి సర్కిల్ హెడ్ క్వార్టర్స్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం హెడ్ క్వార్టర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. పోల్ క్లైంబింగ్ టెస్ట్ వచ్చేసి 15 మినిట్స్లో పోల్ క్లైంబింగ్ అనేది చేయాల్సి ఉంది. సో వీటికి సంబంధించి టోటల్గా క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రూల్స్. దాని తర్వాత పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఒక పోస్టుకు 3 చొప్పున మీటర్ రీడింగ్ ఎగ్జామినేషన్కు క్వాలిఫై చేయడం జరుగుతుంది, షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై, పోల్ క్లైంబింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి మీటర్ రీడింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫైనల్గా మీరు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి. సో నెక్స్ట్ ఈ జూనియర్ లైన్మెన్ సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్లో భాగంగా చూసినట్లయితే ఎనర్జీ అసిస్టెంట్ జేఎల్ఎం గ్రేడ్ 2 సంబంధించి సిలబస్లో భాగంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రోమాగ్నెటిజం మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రోస్టాటిక్స్ మరియు ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ యాక్సెసరీస్, వైరింగ్ టూల్స్, వైరింగ్ జాయింట్స్ మరియు వైరింగ్ సిస్టమ్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్, ఎర్తింగ్,
ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ అండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, సెమీకండక్టర్ డివైస్ అండ్ దేర్ అప్లికేషన్స్, డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్, ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్, ట్రాన్స్ఫార్మర్స్, 3-phase ఇండక్షన్ మోటార్, ఆల్టర్నేటర్స్ సంబంధించి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, జనరేషన్ ఆఫ్ పవర్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ మరియు ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్టింగ్ ఆఫ్ వైరింగ్, ఇల్యూమినేషన్ సంబంధించి ఆయా టాపిక్స్ నుంచి ఈ విధంగా ప్రశ్నలు అయితే రానున్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులకు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ప్రశ్నలు ఏ విధంగా వస్తే సంబంధించి మోడల్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో పర్టికులర్గా ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది. సో మీరు ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కు, తెలుగు మీడియం స్టూడెంట్స్కు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఏపీలో జూనియర్ లైన్మెన్ పోస్టులకు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. నెక్స్ట్ వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడతాయి. సో మిస్ కాకుండా ఉండడం మన ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.